ప్రతి ఆడపిల్ల మీరు ఆడపిల్లలని మాత్రం వంట నేర్చుకోవద్దు. ఓన్లీ మెన్ అనుకుంటూ ఒక ట్యాగ్ వేసుకొని తిరిగితే మాత్రమే పర్ఫెక్ట్ అవ్వరు. కొంచెం ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తే మీ కిరీటమేం ఊడి పడిపోదు కదా. ఇట్ ఈస్ కంప్లీట్లీ వర్డ్స్ ఓరియంటెడ్ కాబట్టి నా వర్డ్స్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. నాతో పాటు చేయుతున్నారు కదా మాకు మామ అవుతాడు అండ్ మా నైబర్ అనమాట. అండ్ నైబర్ అని అనడానికి ముందు మామ అత్తమ్మ లాగానే చాలా క్లోజ్ బాండ్ ఉంటుంది. అండ్ వాళ్ళకి మా గురించి అన్నీ తెలుస్తాయి అండ్ దే విల్ బీ ద పార్ట్ ఆఫ్ దాట్. అండ్ వాళ్ళు ఇద్దరని కాదు, ఇద్దరు ఫ్యామిలీస్ అనే కాదు, వాళ్ళ ఇంట్లో ఉండే అందరితోనూ మాకు మంచి బాండ్ ఉంటుంది. రీసెంట్గా నేను హోమ్ టూర్ వీడియో చేసిన కదా, అది చూసినప్పుడు మీకేమనిపించిందో నాకు తెలీదు, కానీ ఐ వాంట్ టు సే ద ఫ్యాక్ట్, అది ఎప్పుడు అయితే ఇంత ఆర్గనైజ్డ్గా ఉండదు. ఇట్ ఈస్ ఫర్ వీడియో ఓన్లీ. వీడియో చేస్తున్నందుకే అంత ఆర్గనైజ్డ్గా ఉంది. ఎందుకంటే దానికి బ్యాకప్ అంతా నేను 3-4 డేస్ నుండి ఎలక్షన్స్కి ఉన్న హాలిడేస్ అన్నీ వాడేసి అంత ఎంగేజ్డ్గా అయిపోయాను. అది మొత్తం సెట్ చేయడానికి ఇంట్లో అన్నీ సెట్ చేసి ప్రతి ఒక్కటి తీసి మళ్ళీ అరేంజ్ చేసేసి ఏ ప్లేస్లో ఏది ఉండాలనేది మళ్ళీ నేను పెట్టాల్సి వచ్చింది. అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క వస్తువు నేను తీసి మళ్ళీ పెట్టాను. అండ్ అందులో మా మమ్మీ, మా సిస్టర్స్ చాలా హెల్ప్ చేసినారు. అండ్ అది ఎందుకంటే మనం ఎలా పడితే అలా చూపించలేము కదా. అది అప్పుడని కాదు, మేము ఫర్దర్గా తిరుపతి వెళ్ళాలనేసి ప్లాన్ కూడా ఉంది కాబట్టి ఇల్లంతా శుభ్రం చేయాలనేసి, అందుకని ఇది అది ఒక పార్ట్. సో రెండిటికి ఇది కలిసి వచ్చింది. సో ఐ హ్యావ్ డిడ్ దాట్. హోమ్ టూర్ వీడియో చేయడానికి ముందు ఇదంతా ఒక ప్రిపరేషన్ అనమాట. ఇవన్నీ సెట్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. నాకైతే డేకి 1 రూమే చేయడానికి సరిపోయింది. ఈచ్ డే ఒక రూమ్కి మాత్రమే అయిపోయింది నాకు. అలా అంతలా ఉండిందనమాట. ఎందుకంటే ఇంట్లో ఒక్కలే చేస్తే అలానే ఉంటుంది కదా. అండ్ ఆ రోజు ఏంటంటే మా సిస్టర్కి ఎగ్జామ్ ఉండిందని దియా తనతోని వెళ్ళింది. అండ్ సో నేను ఒక్కదాన్నే ఉన్నాను. మమ్మీకి ఆపరేషన్ అయింది. సో అలా అనేసి నేను ఒక్కదాన్ని స్టార్ట్ చేసేసాను అనమాట. మీరు గమనించారా, చాలా అంటే చాలా చాలా సింపుల్గా తీసి పడేస్తారు. ఎలాగో ఇంట్లోనే ఉంటుంది కదా, అంటే ఐ మీన్ టు సే హోమ్ మేకర్ అని, తనేం వేరే పనేం చేయకుండా ఇంట్లోనే ఉంటుంది కదా. అందరికీ ఏం కావాలన్నా వాళ్ళకి సర్ది పెట్టేసి ఏం కావాలి అనేది అన్నీ తెచ్చిపెట్టేసి అలా చేస్తుంది కదా మోస్ట్లీ హోమ్ మేకర్ అండ్ హౌస్ వైఫ్. వాళ్ళని అయితే ఇంట్లోనే ఉంటుంది, ఆ పని చేయకపోతే ఇంకేం చేస్తారు అనేసి ఇలా చాలా అంటే చాలా సార్లు అనేస్తుంటారు. కానీ అంత ఆర్గనైజ్డ్గా పెట్టడం అని అంటే అసలు అది అందరికీ రానే రాదు. అండ్ దాని వాల్యూ కూడా తెలీదు. ఎందుకంటే ఈ చిన్న పని చేయడం పెద్ద గొప్ప విషయమా అనేసి ఫీల్ అవుతారు. బట్ ఆ ప్లేస్లో ఉండి ఒక్కరోజు చేస్తే తెలుస్తుంది దాని గురించి అసలు ఏంటి అనేది. ఈ మాట చెప్పినప్పుడైతే చాలామంది హోమ్ మేకర్స్ రిలేట్ చేస్తుండొచ్చు. మేబీ, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తారు మన లొకాలిటీలో అయితే, ఇంటినంతా ఆర్గనైజ్డ్గా పెట్టడం అది ఉమెన్ పని అన్నట్టుగా మాత్రమే వాళ్ళ మీద వదిలిపెట్టేస్తారు. అసలు మెన్ అనేది వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలి అనేది దే డోంట్ ఫీల్. అసలు వాళ్ళకి ఎంత తను చేస్తున్నప్పుడు చూసినా కూడా అసలు ఎంత మాత్రం తగిలినట్టు ఉండదు. అందరూ ఎగ్జాక్ట్గా ఇలానే ఉంటారని నేను చెప్పట్లేదు. దెర్ ఆర్ సమ్ మెన్ దే బిహేవ్ లైక్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దెమ్. కొందరికైతే ఏ వస్తువు ఎక్కడుంటుందో కూడా తెలీదు. అట్లీస్ట్ అది వాళ్ళదైనప్పటికీ కూడా వాళ్ళకి అసలు అంత కాన్షియస్ ఉండదు. ఇంటికి వచ్చారంటే ఇంకొకళ్ళు ఉన్నారు చూసుకోవడానికి అన్నట్టుగా వదిలిపెట్టేస్తారు. అంటే ఓన్లీ ఉమెన్ మాత్రమే కాన్షియస్గా ఉండాలనే వర్క్ కాదు అది. మెన్ అండ్ విమెన్ ఇద్దరూ కాన్షియస్గా ఉండాలి. అండ్ ఎందుకంటే ఇది వాళ్ళ హౌస్ కదా, మన ఇంట్లో వాటిని మనం గుర్తుపెట్టుకొని మనం ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడంలో అసలు ఏమాత్రం తప్పే ఉండదు.
వాట్ అబౌట్ బ్యాచిలర్స్ ఉన్నప్పుడు అందరూ సెట్ చేస్తారు కదా, ఎందుకు ఇంకో మనిషి వచ్చేస్తే కొమ్ములు వచ్చేస్తాయా ఏంటి? అన్నిసార్లు హెల్ప్ చేయాలని వాళ్ళు అడగరు అండ్ మిమ్మల్ని చెయ్యాలి అనేసి ఫోర్స్ఫుల్గా ఎవ్వరూ సజెస్ట్ చేయరు. వెన్ ఎవర్ యు ఆర్ అవైలబుల్ ఎట్ హోమ్ అండ్ మీకు సాధ్యమైనంత వరకు వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. నేను చేశానని నేను చూపించుకోవడానికి అని అనట్లేదు, బట్ ఇట్ వాస్ ఎ లాంగ్ టైమ్ థాట్. ఐ వాంటెడ్ టు warn every man that they should help in household work whenever they are available at home. This line is completely for men. కొంచెం ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తే మీ కిరీటమేం ఊడి పడిపోదు కదా. సో ప్లీజ్ ట్రై టు హెల్ప్. పర్ఫెక్ట్ మెన్కి కావాల్సిన క్వాలిటీస్ ఉన్నప్పుడే పర్ఫెక్ట్ అవుతారు. ఓన్లీ మెన్ అనుకుంటూ ఒక ట్యాగ్ వేసుకొని తిరిగితే మాత్రమే పర్ఫెక్ట్ అవ్వరు. పర్ఫెక్ట్ మెన్కి ఎలాంటి క్వాలిటీస్ కావాలనేవి అంతవరకు రీచ్ అవ్వాలి కూడా. అండ్ అకార్డింగ్ టు మీ, ప్రతి ఆడపిల్ల, మీరు ఆడపిల్లలని మాత్రం వంట నేర్చుకోవద్దు. వంట పని, ఇంటి పని ఇలాంటివన్నీ మీరు ఆడపిల్లలు కాబట్టి నేర్చుకోకూడదు. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మీకు ఫుడ్ అవసరం, మీకు మీరు ఫీడ్ చేసుకోవాలి, అందుకని మీరు ఎగ్జిస్ట్ అవుతారు కాబట్టి మీరు మీకు అవసరం అనుకొని నేర్చుకోవాలి. అది రేపు వెళ్ళి పెళ్లి చేసుకొని ఇంకో ఇంట్లో వండి పెట్టాలి అనే ఒక్క ఉద్దేశంతో మాత్రం మీరు వంట పని, ఇంటి పని నేర్చుకోవడానికి ముందుకెళ్ళకండి. ఎందుకంటే వంట అనేది కామన్ అండ్ దట్ ఈస్ ద బేసిక్ నీడ్ టు ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్. అది మెన్ కావచ్చు, విమెన్ కావచ్చు, ఎవరికైనా సరే వాళ్ళని వాళ్ళు ఫీడ్ చేసుకున్నప్పుడే వాళ్ళు ఈ వరల్డ్లో ఎగ్జిస్ట్ అవుతారు. సో దట్ ఈస్ ద కామన్ థింగ్ విచ్ మేకింగ్ యూ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్. కాబట్టి ఎవ్రీవన్ షుడ్ లెర్న్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ పర్మిటెడ్ టు ఎ ఫీమేల్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ ఫీమేల్ థింగ్. ఈ విషయాన్ని అందరూ ఎంత త్వరగా నోటీస్ చేస్తే అంత మంచిది. మేబీ యూ గైస్ నోటీస్డ్ దట్ మై ఆల్ వీడియోస్, మై ఆల్ వర్డ్స్ ఆర్ ఇర్రిలేటెడ్ టు ద వీడియో. బట్ నేను చెప్పాలనుకునేది మాత్రం that was my long time thought I wanted to express. So I used this video as my platform and I expressed my words and thoughts. అండ్ లాస్ట్ నోట్కి వచ్చేసరికి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనేది మాత్రం నేను అడగను. బికాస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ వర్డ్స్ ఓరియంటెడ్. కాబట్టి నా వర్డ్స్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ ఫీల్ మోర్ బ్లెస్డ్ ఇఫ్ యూ లైక్ మై వర్డ్స్.